నమస్తే అందరికీ అండ్ వెల్కమ్ టు మై స్పేస్. ఎలా ఉన్నారు అందరూ? సో మ్యాటర్ ఏంటంటే దీపావళికి 10 డేస్ లీవ్ పెట్టేసి ఆఫీస్లో నేను వైజాగ్ అయితే వెళ్ళిపోయాను. నా దీపావళి విశేషాలు మీతో పంచుకోవడానికి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. దీపావళి 20th మండే రోజు పడింది కదా, సో నేను ఆ ముందు వీక్లోని థర్స్డే రోజు ఈవినింగ్ ఫ్లైట్ తీసుకొని వైజాగ్ అయితే వెళ్ళిపోయాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఇంటికి సర్ప్రైజ్ విజిట్. నేను ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పలేదు థర్స్డే వస్తున్నానని చెప్పి. వాళ్ళకి నేను సాటర్డే మార్నింగ్ వస్తున్నాను అని చెప్పాను. దాని ప్రకారంగానే నేను నిజంగా ఫ్లైట్ సాటర్డే మార్నింగ్కే బుక్ చేసుకున్నాను. అమ్మమ్మ తేజు ముందుగానే మండే రోజు బయలుదేరిపోయారు ట్రైన్కి ఒక చిన్న పని మీద. సో ఆ మిగిలిన 5 డేస్ సాటర్డే వరకు నేను ఒకనే స్పెండ్ చేయాలి ఇంట్లోని. తేజు అయితే నాకు ఆ వీక్ లాంగ్ ప్లాన్ కూడా రెడీ చేసి వెళ్ళింది, ఏ పూట ఏం తినాలి అని చెప్పి. కానీ నాకు ఎందుకో అసలు ఒకనే ఉండబుద్ధి కాలేదు. అందుకే ఇంకొక రోజు ఎక్స్ట్రా లీవ్ పెట్టేసి థర్స్డే ఈవినింగే నేను ఆఫీస్ చేసుకొని బయలుదేరిపోయాను. సో అలా వైజాగ్ బీచ్ రోడ్ మీదుగా మన ప్లేన్ అయితే ఎంటర్ అయిపోయింది వైజాగ్లో. నాకైతే ఈసారి 2.5 hours జర్నీ అనేది చాలా హెక్టిక్గా గడిచింది. ఏదో 2.5 డేస్లా అనిపించింది. ఎప్పుడెప్పుడు వైజాగ్ వెళ్ళిపోతామా అనేసి అయితే ఫీల్ అయ్యాను. ఈ వీడియోని వైజాగ్ వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న లొకేషన్స్ ఆల్రెడీ మీరు కనిపెట్టేసే ఉంటారు. ఆ కార్నర్లో కనిపిస్తున్నది మన వైజాగ్ ఫిషింగ్ హార్బర్. ఇంకా ఈ బిజీ జంక్షన్ వచ్చేసి మన ఫేమస్ జగదాంబ జంక్షన్. మన కేఎల్ఎం చూడండి లైట్లతో ఎలా వెలిగిపోతుందో. ల్యాండ్ అవుతూ పైనుంచి అలా ఒక్కొక్క లొకేషన్ చూస్తూ ఉంటే ఆ లొకేషన్తో ఉన్న మెమరీస్ అన్ని మైండ్లో అలా కమెంట్ గోలో వచ్చి వెళ్తూ ఉన్నాయి. ఫైనల్లీ ఒక 1/2 hour డిలేలోని 9:10కి నేను వైజాగ్ అయితే రీచ్ అయ్యాను. సర్ప్రైజ్ విజిట్ అని చెప్పాను కదా ఇంటికి, కానీ నాకు ఎందుకు అలా ఫోన్ అది పట్టుకొని వ్లాగ్ చేస్తూ వెళ్ళాలనిపించలేదు. నాకు అలా ఆర్టిఫిషియల్ వ్లాగింగ్ నచ్చదు, న్యాచురల్గా ఉండాలనిపిస్తుంది. అందుకే వీడియో అవన్నీ పక్కన పెట్టేసి ఆ మూమెంట్ని ఫుల్గా ఎంజాయ్ చేశాను. నేను ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా నాకు ఒక డిఫాల్ట్ చెక్ లిస్ట్ ఉంటుంది, కొన్ని చేయాల్సిన పనులు కానీ వెళ్ళాల్సిన ప్లేసెస్ కానీ. అందులో సింహాచలం దర్శనం ఒకటి. వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా దర్శనం చేసుకోవడానికి చూస్తాను. సో అలా సాటర్డే మార్నింగ్ 6:30కి ఫస్ట్ బస్ తీసుకొని సింహాచలం అయితే స్టార్ట్ అయిపోయాను. ఎర్లీ మార్నింగ్ కదా, అందుకే రోడ్స్ అలా ఖాళీగా ఉన్నాయి. మీకు అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది నేను 10th స్టాండర్డ్ చదువుకున్న స్కూల్. ఒక్కడనే కాబట్టి నేనైతే బస్లో వెళ్ళిపోయాను. మ్యాక్సిమం నేను పబ్లిక్ ట్రాన్స్పోర్టే ప్రిఫర్ చేస్తాను ఒక్కడనే ట్రావెల్ చేస్తే. కొంచెం టైం వేస్ట్ అయితే అవుతుంది కానీ ఎందుకో జర్నీ ప్రశాంతంగా అయిపోతుంది అనిపిస్తుంది. నేను వైజాగ్ రీచ్ అయినప్పుడు కూడా నైట్ 9:10 అయిందని చెప్పాను కదా, అప్పుడు కూడా నేను లగేజ్ తీసుకొని మెయిన్ హైవే మీదకి నడుచుకుంటూ వచ్చేసాను. లక్కీగా బయటకు వచ్చిన 5 minutesకే బస్ అయితే దొరికింది. ఇంకా బస్ తీసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయాను. సో ఆల్మోస్ట్ ఒక 1 hour జర్నీ తర్వాత నేను 7:45కి అయితే రీచ్ అయిన సింహాచలం. దిగిన వెంటనే పరిగెత్తాను దర్శనం లైన్లోకి వెళ్ళడానికి. ఎందుకంటే 7:45 అయిపోయిందంటే కొంచెం జనం ఎక్కువైపోతారు అని చెప్పి అనుకున్నాను. అనుకున్నట్టుగానే నేను మెట్లెక్కి పైకి వెళ్ళంగానే చాలామంది జనం కనిపించారు. ఇంకా మొబైల్ చెప్పులు పెట్టేసి నేను ఫస్ట్ ఫ్రీ లైన్ దర్శనంలోకి అయితే వెళ్ళిపోయాను. ఫ్రీ లైన్ దర్శనం నాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది. 8:45 అలా అయింది నేను బయటకు వచ్చేసరికి. కానీ నేను ఎందుకు అంత సాటిస్ఫైడ్గా ఫీల్ అవ్వలేదు. గర్భగుడి దర్శనం కూడా చేసుకోవాలనిపించింది. ఇంకా 300 రూపీస్ టికెట్ తీసుకొని నేను ఆ దర్శనం కూడా చేసుకున్నాను. అది నాకు 20 minutesలో కంప్లీట్ అయిపోయింది. సింహాచలంలో ఇప్పుడు చాలా మార్చేశారు. ఇంతకుముందు ఫ్రీ దర్శనం కూడా మేము ఆల్మోస్ట్ చాలా దగ్గర వరకు వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం దేవుడిని. కానీ ఇప్పుడు చాలా దూరం చేసేశారు ఫ్రీ దర్శనం లైన్ని. నాకు అదే అనిపిస్తుంది, ఈ గుడి ఫేమస్ అయ్యే కొద్దీ దేవుడిని మనుషులకు దూరం చేసేస్తారు అనేసి. సో తర్వాత మనం ఈ 300 ఇచ్చినా ఆ గర్భగుడి దర్శనం చేసుకొని ఇస్తారో లేదో తెలియదు. తిరుమలలో లాగానే మనకి సింహాచలంలో కూడా చాలా సేవలు ఉన్నాయి. అది నేను చూపించిన ఈ ఆఫీస్లో కానీ లేదంటే aptemples.org అనే వెబ్సైట్లో కానీ బుక్ చేసుకోవచ్చు. ఇంకా నేను దర్శనాలు అవన్నీ కంప్లీట్ చేసుకొని బస్ స్టాప్కి వచ్చేసరికి 9:20 అలా అయ్యింది. నా రిటర్న్ బస్ ఏమో 10:15కి ఉంది. నాకైతే చాలా ఆకలేసింది. ఇంకా కొండ మీదే టిఫిన్ కొనుక్కొని తినేశాను. కేవలం 30 రూపాయలకి 3 వేడి మినప బోండాలు ఇచ్చారు, అది కూడా విత్ అన్లిమిటెడ్ చట్నీ. నేను తింటూ ఉండగా వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇంకా వేడి బోండాలతోని ఆ కొండ మీద అంత చల్లటి వాతావరణంలో తినడం నిజంగా చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఎంత వెయిట్ చేస్తున్నా టైం అయితే ముందు కదలట్లేదు. ఈలోపు వర్షం కూడా తగ్గింది. ఇంక నేను మెట్ల మార్గంలో నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయ్యాను.
ఎప్పుడో నా 10th స్టాండర్డ్ కంప్లీట్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొండ మీదకి మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 13 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలాగా మెట్ల మార్గంలో కిందకి వెళ్తున్నాను. ఈ చిట్టి తల్లిని చూడండి, ఈ వయసులో కూడా అంత కష్టపడుతూ ఎంతలా హెల్ప్ చేస్తుందో, ఎంత ముద్దుగా బొట్లు పెడుతుందో చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. నేను ఒక ఆల్మోస్ట్ 15 మినిట్స్లో అయితే కిందకి దిగిపోయాను. బట్ పైకి ఎక్కడానికి అయితే కొంచెం ఎఫర్ట్ ఎక్కువగానే ఉంటుంది. దగ్గర ఒక 1 hour to 1.5 hour పడుతుంది. ఇంకా అలా నడుచుకుంటూ మన బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాను. నేను వెళ్ళాల్సిన రిటర్న్ బస్సు ఫస్ట్ అయితే కొండ మీదకే వెళ్తుంది. అక్కడున్న ప్యాసింజర్స్ని కలెక్ట్ చేసుకొని తర్వాత కిందకు వస్తుంది. బట్ నేను ఎందుకు కిందకు వచ్చేసానంటే పైన అంత వెయిటింగ్ ఏరియా సరిగ్గా ఉండదు, కూర్చోడానికి అయితే ఏమీ ఉండదు. సో అక్కడికంటే ఇంకా కింద బస్ స్టాప్లో అయితే బాగుంటుందని చెప్పి నేను నడుచుకుంటూ కిందకు వచ్చేసాను. నా చెక్ లిస్ట్లో ఉండే వన్ ఆఫ్ ది ఐటమ్స్ గోలీ సోడా. బట్ షాప్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఈలోపు అక్కడ బస్ స్టాప్లో ఒక పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఉందని చెప్పి మమ్మల్ని అందరినీ రమ్మన్నారు. మన గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారం ఎవ్రీ మంత్లోని 3rd Saturday ఒక పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలంట. ఈసారి వాళ్ళు యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ రెడ్యూస్ పొల్యూషన్ అనే టాపిక్ మీద అవేర్నెస్ క్రియేట్ చేశారు. మీటింగ్ అయ్యేసరికి మన భయ్య కూడా షాప్ ఓపెన్ చేశాడు. ఇంకొక గోలీ సోడా అయితే వేసేసి నేను ఇంక రిటర్న్ స్టార్ట్ అయిపోయాను ఇంటికి. నేను మార్నింగ్ వచ్చిన సేమ్ బస్లోనే రిటర్న్ అవుతున్నాను. ఆ కండక్టర్ గారే నన్ను గుర్తుపట్టారు. ఇంకా నెక్స్ట్ రోజు సండే కదా, మేమైతే సీ ఫుడ్ షాపింగ్కి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న ఫిషింగ్ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ మార్కెట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ ఏరియాలో చాలాసార్లు తిరిగామే తప్ప ఇక్కడ ఇంత పెద్ద మార్కెట్ ఉందని చెప్పి అయితే నాకు తెలియదు. జనరల్గా సీ ఫుడ్ ఇంటి దగ్గరికి వస్తుంది కదా, అక్కడ కొనుక్కుంటాము, లేదంటే హార్బర్కి వెళ్ళి కొనుక్కుంటాము. కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఇంత పెద్ద సీ ఫుడ్ మార్కెట్ ఉందని అయితే నేను ఫస్ట్ టైం చూశాను. ఇంకా సండే కాబట్టి కస్టమర్స్తోని ఇంకా రకరకాల సీ ఫుడ్, చేపలు, పీతలు, రొయ్యలు వీటితోని మార్కెట్ అయితే కలగలాడింది. ఇది పొలస పెద్దది 3,000 రూపాయలు, అది చిన్న సైజు 2,000 రూపాయలు. ఢిల్లీలోని చికెన్ అండ్ మటన్ అయితే ఓకే, కానీ సీ ఫుడ్కి మేము బాగా దూరం అయిపోయాము. అందులోనే నాకు రొయ్యలు అంటే చాలా ఇష్టము. తేజు అయితే చేపలు చాలా ఇష్టంగా తింటుంది. అందుకే ఒక 3 to 4 డేస్కి కావాల్సిన చేపలు, రొయ్యలు అయితే తీసుకున్నాము. మార్కెట్ అయితే చాలా బాగుంది. అన్నీ చాలా ఫ్రెష్గా దొరుకుతున్నాయి. టేస్ట్ అయితే అదిరిపోయాయి. ఈసారి ఎవరైనా అక్కడికి వెళ్ళి కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇలా చెప్తున్నానని చెప్పి ప్రమోషన్ వీడియో అనుకోకండి, ఇంకా అంత ఎదగలేదు. మీరు మన వీడియోస్ని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే అంత ఎదగడానికి ట్రై చేస్తాను. ఇంకా ఆ రోజు వైజాగ్లో మా కొలీగ్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే జరిపితే ఆ సెలబ్రేషన్స్ కూడా అటెండ్ అయ్యాము. అది చూసుకొని అక్కడ దగ్గరలో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరు ఉంటే వాళ్ళని కలవడానికి వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో ఒక పెట్ ఉంది. చాలా మంచి టైంపాస్ అయింది వాడితో. మాకైతే తేజు అయితే చాలా ఎంజాయ్ చేసింది వాడితోని. నాకైతే చిన్నప్పుడు కుక్కను పెంచుకోవాలని చెప్పి చాలా కోరిక ఉండేది, కానీ మమ్మీ అయితే ఒప్పుకోలేదు అప్పుడు. ఇప్పుడేమో నేను దూరంగా వచ్చేసి ఇక్కడ నాకు కుదరట్లేదు. ఇంకా మండే మన దివాళీ రోజులోకి ఎంటర్ అయిపోయాము. సో నేను అన్నయ్య మన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న హోల్సేల్ మార్కెట్కి అయితే వెళ్ళాము క్రాకర్స్ కొనడానికి. జనరల్గా మేము ప్రతి దివాళీకి ఆ రోజు మార్నింగే వెళ్ళి క్రాకర్స్ కొంటాము. లాస్ట్ ఇయర్ కూడా దివాళీ రోజు మార్నింగ్ ఇదే మార్కెట్కి వచ్చాము. అప్పుడు లైన్ అయితే బయటకు వచ్చేసింది. చాలాసేపు లైన్లో వెయిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి షాపింగ్ చేసుకొని క్రాకర్స్ కొన్నాము. ఈసారి బయట నుంచి అంతా ఖాళీగా కనబడితే సరే త్వరగా షాపింగ్ అయిపోతుంది అనుకున్నాం, కానీ లోపలికి వెళ్ళాక తెలిసింది లోపల క్రాకర్స్ ఏం లేవు, అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అని. ఈ మార్కెట్లో షాపింగ్ ఎలా ఉంటుందంటే మనకి ఏమీ బార్గెనింగ్ స్కిల్స్ అవసరం లేదు. మన డీమార్ట్లోనే మనం ఎలాగైతే వెళ్ళి షాపింగ్ చేసుకుంటామో అలానే క్రాకర్స్ తీసుకొని వెళ్ళి బిల్లింగ్ చేసుకొని వెళ్ళిపోవడమే. అన్ని ఫిక్స్డ్ ప్రైస్లో దొరుకుతాయి. క్రాకర్స్ కూడా మంచి బ్రాండెడ్వే, అయాన్స్ ఫైర్ క్రాకర్స్ ఇస్తారు వీళ్ళు. బట్ పెద్ద పెద్ద లైన్స్కి మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి.
లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మా క్రాకర్స్ కూడా ఎక్కువేం దొరకలేదు కాబట్టి నేను లైన్లో ఉన్నాను. అన్నయ్య అయితే బయటికి వెళ్ళి క్రాకర్స్ చూస్తాను అని చెప్పి వెళ్ళారు. ఇంకా రేట్లు అయితే మరి మామూలుగా లేవు. అన్ని షాప్స్లో తిరిగి కావాల్సినవన్నీ అయితే కొనుక్కున్నాము. మాడుగుల హల్వా చిన్నప్పుడు చాలా తినేవాడిని దీన్ని. ఇంకా నా చెక్ లిస్ట్లో నెక్స్ట్ ఐటమ్ చెరుకు రసం అయితే ఒక గ్లాస్ తాగేసాను తీసుకొని. క్రాకర్స్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మేము ఏమేం క్రాకర్స్ తీసుకెళ్తామా అని చెప్పి అక్కడ ఒక ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. అదిగో వీడే. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే పండగ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మా వాడు ఆ గన్ తీసుకొని అందరి మీద మెరుపు దాడికి దిగాడు. వాడితో పాటు వాడి పండగ హైప్ని మా అందరికీ కూడా బాగా ఎక్కించాడు. ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అవుతుందా క్రాకర్స్ కోసం అని వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మా దివాళీ ఈవినింగ్ ఇంకా మిగిలిన హాలిడేస్ మేము ఎలా స్పెండ్ చేసాము అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.